ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ह्रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगभीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। Chief guest of this occasion, our beloved young and dynamic Dean sir gurinchi wait chesta unnamu. Now I would like to our beloved Dean sir, please come on to the dais sir. Give him a big hand, all the juniors and the same time as senior principal sir Sashi garu, please come on to the dais, as well as the Srinivas Reddy garu also. సో చాలా చాలా సంతోషం అన్న. ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉండాలి. మన స్టూడెంట్స్ అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తే మాకు అదే కావాలి, మా అందరికీ కూడా అదే తృప్తి. లెక్చరర్స్ గా క్లాసెస్ లో లెక్చరర్స్ గా వాళ్ళు సొంత బిడ్డల్ని, ఇంట్లో ఉండే బిడ్డల్ని కూడా పట్టించుకోవడానికి టైం లేక మీ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చూసారా. నిజంగా అది చాలా గ్రేట్. శ్రీకరీ భవన్ లో ఉన్న ప్రతి ఒక్క సీనియర్ లెక్చరర్ కి కూడా పేరు పేరున మనం మనస్ఫూర్తిగా టీచర్స్ డే శుభాకాంక్షలు వాళ్ళకు, అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనం తెలియజేద్దాం. జస్ట్ ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి నేను 5 minutes కంటే ఎక్కువ టైం తీసుకోను. జస్ట్ 5 minutes.
అలాంటి పరిస్థితుల్లో నేను విజయవాడకు వచ్చినప్పుడు ఇదే హాస్టల్స్ ఆల్మోస్ట్ స్ట్రెంత్ ఇలాగే ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో నేను వచ్చిన సంవత్సరంలో అప్పుడు తెచ్చుకున్నటువంటి ఐఐటి ఎన్ఐటి సీట్స్ ఓన్లీ 9 మాత్రమే. ఎంతరన్నా ఓన్లీ 9. ఒక 9 సీట్లు మాత్రమే ఆ సంవత్సరం వచ్చాయి. ఆ తర్వాత మన యొక్క ప్రణాళికలను మార్చుకొని లెక్చరర్లతో నిరంతరం మాట్లాడుతూ స్టూడెంట్స్ పేరెంట్స్ కమ్యూనిటీతో డిస్కస్ చేస్తూ వర్క్ స్ట్రాటజీని పెంచుకొని ఆ తర్వాత సంవత్సరం మనము ఆ నెంబర్ ని 18 చేయగలిగాం. 9 నుంచి 18 చేయడానికి చాలా చక్కగా స్టూడెంట్స్ అందరూ కష్టపడ్డారు. సో ఈ 18 తర్వాత మరలా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి. ఈ బాటమ్ ప్రోగ్రామ్ నుంచి కూడా అంటే ZFTB ప్రోగ్రామ్ నుంచి AIIC నుంచి కూడా ఇంకా మనకు NIT లో IIT లో సీట్ సంపాదించడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా వదలకుండా ఇంకొంత ప్రయత్నం చేసి మన బ్రాంచెస్ లో ఉన్నటువంటి పిల్లలతో మరలా ఆ 19 సీట్లను 38 సీట్లకు వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కారణం టీమ్ వర్క్. మా దగ్గర ఉన్న స్టాఫ్ ఆ టీమ్ తో చేశాం. అయితే ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేయండి. ఆ 38 సీట్స్ అని ఆ తర్వాత సంవత్సరానికి పెంచాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో చక్కటి ప్లానింగ్ చేసి స్టూడెంట్స్ తో చేయించడం మొదలుపెట్టాం. కానీ స్టాఫ్ చాలా మంది ఇబ్బంది పడ్డారు. కష్టమేమో సార్ అన్నారు. లేదు సార్, మనం ప్రయత్నం చేస్తే ఆ 38 దాటచ్చు అని చెప్పి మరలా 52 సీట్లు మనం సాధించగలిగాం. చాలా కష్టపడి చక్కటి సీట్లు సంపాదించగలిగాం. అయితే మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ లో 52 సీట్లు అంటేనే చాలా ఎక్కువ సార్, ఇంతకంటే ఎక్కువ సీట్లు రావడం కష్టం అని స్టాఫే నాతో అన్నారు. అయితే లేదండి 52 కాదు, మన ప్రయత్నం చేసి ఈ సంవత్సరం ఇంకా మనం సక్సెస్ సాధించడానికి మన ప్లాన్ చేసుకుందామని చెప్పి స్ట్రాటజీ మార్చుకొని మరలా ప్లాన్ చేస్తే అవి ఎన్ని అయినా సీట్లు 92 సీట్స్ అయ్యాయి. 92 సీట్లు వచ్చిన తర్వాత నా ప్రిన్సిపాల్స్ నా స్టాఫ్ ని అడిగారు, నెక్స్ట్ ఇయర్ 92 దాటి మనం పనిచేయాలి అంటే అందరూ సార్ ఇంకా వల్ల కాదు, ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ లో 92 కంటే తెరవడం కష్టం, ఇంకా మీరు అంత టార్గెట్ పెట్టద్దు, అంతకంటే మేము చేయలేము, సాధించలేము, ఎందుకంటే మీరు ఐఐటి ఫౌండేషన్ పిల్లల్ని మాకు ఇవ్వలేదు, మేము అంత తీసుకురాలేము అంటే లేదు, మన పిల్లల్లోనే శక్తి ఉంది, మన పిల్లల్లో టాలెంట్ ఉంది, అది స్కూల్లో తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టాలెంట్ పైకి వస్తుందని చెప్పి మరల ప్రయత్నం చేశాం. లాస్ట్ ఇయర్ ఆ నెంబర్ ఎంత వెళ్ళింది? 121 వెళ్ళింది. సో ఈ 121 సీట్స్ వచ్చేటప్పటికల్లా స్టేట్ లో చాలా బ్రాంచెస్ లో ఏంటి ఈ ప్రోగ్రామ్స్ లో ఇన్ని సీట్స్ ఎలా వచ్చాయి, ఏ రకంగా ఈ ప్రోగ్రామ్ నుంచి ఇంత డౌన్ ప్రోగ్రామ్ నుంచి సీట్లు రావడం ఎలా అని నన్ను చాలా మంది అడిగారు. సో ఒక్కటే సక్సెస్, టీమ్ వర్క్, మా స్టాఫ్, మా ప్రిన్సిపల్స్, మా వైస్ ప్రిన్సిపల్స్, ఎవ్రీబడి అంతా కలిసి చేశాం. అదే విధంగా ఈ 121 ని దాటించడానికి ఈ సంవత్సరం చేసిన మన స్ట్రెంత్ కూడా కొద్దిగా తగ్గిన అయినా సరే ఈ సీట్స్ ఎలాగైనా సరే 121 దాటాలి అని ఈ సంవత్సరం మనం ఎక్కడ తీసుకొచ్చాం? 126 కి తీసుకొచ్చాం. సో ఈ సక్సెస్ గ్రాఫ్ ఎలా ఉందో చూడండి, ఏ మాత్రం సో ఈ గ్రాఫ్ అనేది మనకి ఇంకా పెరగాలి. ఇంకా పెరగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ బాగా చేద్దామవుతా. ఒక్కసారి సీనియర్స్ అందరూ కూడా హ్యాండ్స్ రేజ్ చేసి ఎస్ సార్ అని చెప్పాలి ఒక్కసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. సో నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా బాగా చేయడానికి, మరి మిమ్మల్ని విష్ చేయడానికి, అలాగే ఇక్కడ లెక్చరర్స్ విష్ చేయడానికి, ఇక్కడ చదివి ఇదే శ్రీకరి భవన్ లో ఈ 4 గోళ్ల మధ్య ఈ క్లాసెస్ లో చదివి ఈ గ్రౌండ్ లో ఆడుకొని అక్కడ మెస్ లో ఫుడ్ తిని ఉన్నటువంటి మీ సీనియర్లు నాకు వీడియోస్ పంపించారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సార్ మా ఫ్రెండ్స్ కూడా శుభాకాంక్షలు చెప్పండి, మా లెక్చరర్లకు కూడా మా విషయం తెలియచేయండి అని చెప్పి వాళ్ళు కొన్ని వీడియోస్ పంపించారు. అవి చాలా ఉన్నాయి, ఒక 2-3 వీడియోస్ చూద్దాం. సో ఐఐటి ఖరగ్పూర్ లో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క వీడియోని శ్రీకరి భవన్ లో చదివి ఐఐటి ఖరగ్పూర్ లో చదువుతున్నాడు. ఒక్కసారి మనము అతను చెప్పినటువంటి మాటలు విందాం. ఇదే రోడ్ల మధ్యన ఇక్కడే శ్రీకరి భవన్ లో చదివాడు.
Okay. Voice. I'm a second year undergraduate student at the Department of BS Chemistry in IIT Kharagpur. I have passed out from the year of 2024 in Narayana Srikari Bhavan, Vijayawada. Respected Dean Purnachandra sir, respected Principal Sheshaya sir, senior lecturers. In 10th class చదివింది బ్రైట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, అది అనంతపూర్. అక్కడ నుండి నేను ఇంటర్ వచ్చేసి విజయవాడ నారాయణ శ్రీకరి భవన్ లో చదివా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మన డీన్ పూర్ణచంద్ర సార్ ఏవైతే బుక్స్ ఇస్తాడు, లైక్ ఎగ్జాంపుల్ సింగేజ్ అని వాట్ ఎవర్ బుక్స్ అవి ఇస్తే అందులో ఉన్న చదివితే చాలు. అక్కడ నుండి బిట్స్ ఎక్కడికి వెళ్ళవు కూడా. సపోజ్ ఇప్పుడు శేషయ్య సార్ ఉన్నాడు, మన సీనియర్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు ఏవైతే మనకి పర్టికులర్ గా ఇవే చేయండి అని చెప్పింటారు, అందులో నుండి పక్క 100% ఆ మోడల్స్ వస్తాయి. అందులో వస్తాయని నేను చెప్పట్లేదు, అవే వస్తాయని చెప్పను, కానీ ఆ మోడల్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ వేవ్ జరిగినప్పుడు నాకు అనుకున్నదే పర్ఫార్మెన్స్ రాలేదు. సెకండ్ అప్పుడు నన్ను డీన్ సార్ దగ్గర పిలుచుకొని నాతో ఒక 1 hour నాతోనే మాట్లాడింది. అంటే ఇవి చదువురా, ఇవి వస్తాయి. డీన్ సార్ పూర్ణచంద్ర సార్ ఏవైతే చెప్తాడో అవే చదివితే చాలా 100% సక్సెస్ అవుతాం. నా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎవరంటే నాకు డీన్ సారే. మళ్ళీ ముందుండి లైక్ చెప్పేవారని నేను అనుకున్నా. అలానే శేషయ్య సార్ అండ్ సీనియర్ లెక్చరర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసిండు. అప్పుడు నాకు మెయిన్స్ లో కూడా వచ్చింది మంచి సీటు, నాకు ఏదో NIT మంచిగా రావచ్చు. కానీ పూర్ణ సార్ అప్పటికీ వద్దన్నాడు, లేదు నీకు IIT కావాలి. బట్ నేను హాలిడేస్ ఇచ్చినా కూడా సరే నన్ను ఇంటికి పంపించలేదు. నేను అక్కడే ఉండి చదువుకొని మంచి IIT సీట్ పుట్టించింది నాకు. థ్యాంక్ యూ డీన్ పూర్ణచంద్ర సార్, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ శేషయ్య సార్, థ్యాంక్ యూ వైస్ ప్రిన్సిపల్ వినయ్ సార్, థ్యాంక్ యూ సీనియర్ లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్, థ్యాంక్ యూ AO సార్ అండ్ AGM సార్, థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్ ఆఫ్ నారాయణ శ్రీకరి భవన్ ఫర్ రీచింగ్ మై గోల్ ఆఫ్ IIT Kharagpur institution. హ్యాపీ టీచర్స్ డే. సో ఎప్పుడు కూడా మహేష్ IITలో జాయిన్ అవుతాను అని ఏనాడు అసలు కళలో కూడా అనుకోలేదు. మరి అలాంటిది ఈ క్యాంపస్ మెయిన్స్ క్యాంపస్, కానీ ఇక్కడ మనం IIT పంపించామంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ లో కొంత టాలెంట్ ఉంటుంది, లెక్చరర్స్ కూడా దానికి చక్కటి కోఆపరేట్ చేశారు కాబట్టి మన స్టూడెంట్స్ తెచ్చుకోగలిగారు. అదే విధంగా ఇంకొక వీడియో చూద్దాం. నా స్కూల్ని కూడా నేను చిన్న పల్లెటూరులోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కోసం నేను నారాయణ శ్రీకరి కోర్సులో జాయిన్ అయ్యాను. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది కాలేజీలో జాయిన్ అవ్వటమే. ఒక స్టూడెంట్ IIT NITలో సీట్స్ తెచ్చుకోవాలి అంటే పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ నారాయణ టెక్స్ట్ బుక్స్ అండ్ సార్లు చెప్పే రన్నింగ్ నోట్స్ చదువుకున్నా చాలు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ బుక్ ఏదైనా ఉంది అంటే అది కోర్ కాన్సెప్ట్. దాంట్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ మనం నేర్చుకోవాలి. అవి నేర్చుకొని దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ చేస్తూ ఉంటేనే మనం ఎగ్జామ్లో బాగా చేయగలం. గురించి అన్ని ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పర్ డే ఒక 10 to 20 టార్గెట్ పెట్టుకోండి. అవి నేర్చుకొని దానికి రిలేటెడ్గా మీ అందరికీ మీరు ఓన్గా ట్రై చేయండి. అప్పుడే మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా చేయగలరు. మన సార్ వాళ్ళు చెప్పేది ఒక 40% మాత్రమే. రిమైనింగ్ 60% ఒక స్టూడెంట్ తనంతటి తను ఓన్గా కూర్చొని నేర్చుకుంటూనే ఎగ్జామ్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయగలడు. మన పూర్ణ సార్ ఉన్న విజన్ ఎక్సలెంట్ విజన్. ఒక స్టూడెంట్ ఆ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఆ 2 years తను ఏం చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి అంతా పర్ఫెక్ట్ టైంలో సార్ దగ్గర ఉంటుంది. నేను ఇక్కడికి రావడానికి కారణం, ఇంత దూరం వచ్చి బాగా చదవడానికి కారణం మన పూర్ణ సార్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ద రిమైనింగ్ స్టాఫ్ ఆల్సో. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో రత్నకుమార్ అలాగే ఇంకా చాలా మంది పంపించారు. టైం ఎక్కువ అవుతుంది కనుక అవి నేను మరలా నెక్స్ట్ టైం మళ్ళీ క్లాసెస్ లో కానీ చూపించినప్పుడు చెప్తాను. అయితే ఈ లోపుగా ఒక వీడియో చూపిస్తాను మీకు. అసలు IIT ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎంత చక్కగా అకాడమిక్ ప్లానింగ్స్ ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత బాగుంటుంది. సో ఒక్కసారి నేను ఇప్పుడు మీకు మన IIT స్టూడెంట్ లోకేష్ నా దగ్గర
చదివినటువంటి స్టూడెంట్ పంపించినటువంటి వీడియో నేను మీకు చూపిస్తున్నాను. అన్ని కాదు, ఒక 2 వీడియోస్ చూపిస్తాను. IIIT బెంగళూరు వీడియోస్ ఒక్కసారి మీరు చూస్తే చదివితే ఇదే నెక్స్ట్ వీడియో. సో మీరు చూస్తుంది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అదే విధంగా పక్కన బాస్కెట్బాల్ కోర్ట్, అనదర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ విత్ లైబ్రరీ కాంబినేషన్. IIIT క్యాంపస్ లో చూస్తున్నారు. IIIT క్యాంపస్ Okay, next week. Football ground. Okay. సో ఇలాగా ఎక్సలెంట్ క్యాంపస్ చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు లోకేష్ స్టూడెంట్ చదువుతున్నాడు. సో చక్కటి క్యాంపస్, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, సిలబస్ ఎక్సలెంట్గా ఉంటుంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ బాగుంటాయి, శాలరీస్ చాలా బాగా వస్తాయి ఉద్యోగాలు. సో ఇలాంటి ఒక బెస్ట్ క్యాంపసెస్ లో మీరు చదవాలని నేను వీడియోస్ చూపించా. అంటే మీ యొక్క గోల్, మీ డ్రీమ్ ఇలాంటి ఒక బెస్ట్ క్యాంపస్ కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక చిన్న గ్రామంలో పుట్టిన మీరు, చిన్న స్కూల్లో చదివినటువంటి మీరు ఇక శ్రీకరి భవన్ నుంచి డెస్టినేషన్ టాప్ ఐఐటీలు, ఎన్ఐటీలు, IIIటీలు, GFTలకు వెళ్ళి చక్కగా చదవాలి. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో నేను నార్మల్ స్కూల్లో చదివాను, చిన్న స్కూల్స్, మా స్కూల్లో ఎటువంటి ఫౌండేషన్ కూడా మాకు ఇవ్వలేదు, అసలు మాకు ఐఐటి గురించి ఏమీ తెలియదు, నాకెందుకు వస్తుంది అనేటువంటి ఒక నెగిటివ్ థాట్స్ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. నార్మల్ స్కూల్ నుంచి అయినా, ఇంకా తక్కువ స్థాయి స్కూల్ నుంచి అయినా, జెడ్సీ స్కూల్ నుంచి అయినా సరే వచ్చినటువంటి స్టూడెంట్స్ ని మనము ఒక ఎన్ఐటి స్థాయికి, IIIT స్థాయికి, ఐఐటి స్థాయికి తీసుకెళ్ళగలం. సో దాన్ని జస్ట్ ఒక 2-3 చూపించి నేను క్లోజ్ చేస్తా. ఒక్కసారి నాన్న స్టూడెంట్స్ వైజ్ ఒకసారి నార్మల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ పెద్ద గొప్పగా ఏం చదవాలా, అలాగని క్యాంపస్ కి వచ్చి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు. మేము చెప్పినది చేస్తే చాలు. మేము అంటే నాతో పాటు నా స్టాఫ్, మా స్టాఫ్ అందరూ చెప్పింది చేస్తే చాలు. నన్ను ఒకసారి చూడండి. అవినాష్ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు? ఐఐటి మెడ్రాస్. సో ఈ ఐఐటి మెడ్రాస్ లో ఉన్న స్టూడెంట్ ఏ జిల్లా నుంచి వచ్చాడమ్మా? గుంటూరు డిస్ట్రిక్ట్. ఏ స్కూల్? శ్రీవేద హై స్కూల్, నార్మల్ స్కూల్. గుంటూరు జిల్లాలో ఉన్న పొన్నూరులో ఉన్నటువంటి ఒక చిన్న స్కూల్ నుంచి వచ్చిన అతను ఈ రోజున ఐఐటి మెడ్రాస్ చదువుతున్నాడు. మీరు కూడా రేపొద్దున మీ ఫోటో ఈ రకంగా మీ స్కూల్ ముందుగా మీ బ్యానర్ పడాలి అంటే ఖచ్చితంగా మీరు మన సార్లు చెప్పింది చేస్తే చాలు. అలాగే ఇంకో స్టూడెంట్ గురించి చూద్దాం. రైట్. ఈ స్టూడెంట్ గుంటూరు జిల్లా అచ్చంపేట జై భారత్ స్కూల్. ఎక్కడ చదువుతున్నాడు అన్నప్పుడు? ఐఐటి ధన్బాద్. అలాగే నెక్స్ట్ కృష్ణా జిల్లా తిరువూరులో చైతన్య స్కూల్ నుంచి వచ్చిన జశ్వంత్ ఇప్పుడు ఐఐటి ధన్బాద్ లో చదువుతున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఈ స్టూడెంట్ ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రకాశం జిల్లా. ఏ స్కూల్? జెడ్పీ హై స్కూల్. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి ఇప్పుడు ఎక్కడున్నాడు?
ఐఐటి ధన్బాద్. సో అన్ని పాసిబుల్ అవుతాయి. సో పాసిబుల్ అయ్యేది ఉంది. శ్రీకరి భవన్ లో నువ్వు గనక చక్కగా హ్యాపీగా గనక వర్క్ చేస్తే, స్టాఫ్ చెప్పినట్టుగా మేమందరము చెప్పినట్టుగా వర్క్ చేస్తే, మీరు కూడా ఇండియాలో ఉండే టాప్ ఇన్స్టిట్యూషన్ వెళ్ళగలుగుతారు. చదువుతో పాటు మనకు కొంత రిలాక్సేషన్ కావాలి, ఆటలు పాటలు కూడా కావాలి. సో కాబట్టి వేరే హాస్టల్లో ఎక్కడ కూడా ఇంతవరకు కానిది. అలాగే నేను నాతో పాటు డిజిఎం రవిశంకర్ గారు ఇద్దరము కూడా డిస్కస్ చేసుకుని ఒక స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని ఎలాగైనా సరే ప్రతి నెల అవుటింగ్ ఇవ్వాలి, ప్రతి దాంట్లో ఒక ప్రోగ్రాం పెట్టాలి అన్న ఆలోచనతో ఈ సంవత్సరం మనం ముందుకెళ్తున్నాం. దానికి తగ్గట్టుగా మీకు అవుటింగ్లు ఇస్తున్నాం కదా. సో అవుటింగ్లు ఇస్తున్నాము. ఫ్రెషర్స్ డే పార్టీ అయిందా లేదా? ఇప్పుడు సెకండ్ జరుగుతుంది ఏంటి? టీచర్ సెలబ్రేషన్స్. దసరా హాలిడేస్ మళ్ళీ ఉన్నాయి. దసరా హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా 1 month లో మీకోసం స్పెషల్ ఫుడ్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. చాలా వెరైటీగా ఉంటుంది ఈసారి స్పెషల్ ఫుడ్ ప్రోగ్రామ్. ఫుడ్ తో పాటు డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. దాని తర్వాత మనకు చాలా గ్రాండ్ గా యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. సో మీరందరూ ఇదే ఉత్సాహంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ, క్యాంపస్ ని మన ఇంటిలాగా చూసుకుంటూ, పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచుతూ, సార్లు చెప్పిందంతా ఫాలో అవుతూ, టీచర్స్ డే సెలబ్రేషన్స్ రోజు మీరందరూ కూడా ఒక ప్లెడ్జ్ తీసుకున్నా, ఎలాగైనా సరే సార్లందరూ చెప్పింది చక్కగా విందాం. వాళ్ళు క్లాసెస్ లో చెప్పినటువంటి లెసన్స్ లో ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకుందాం. షార్ట్ నోట్స్ మెటీరియల్ తయారు చేసుకుని కాన్సెప్ట్స్ ని పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఇంటర్మీడియట్ లో, మెయిన్స్ లో, ఎంసెట్ లో, అడ్వాన్స్ లో కూడా ఎక్సలెంట్ సీట్ తెచ్చుకోబోతున్నారు. ఓకే, సో ఐ విష్ యూ గుడ్ లక్. చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన వాయిస్ అందరికీ రీచ్ అవ్వాలి. ఇంకా తర్వాత కార్యక్రమాలు జరగాలి కాబట్టి సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతసేపు కూడా మనతో ఉండి మన స్టాఫ్ అందరినీ సత్కరించినందుకు, మిమ్మల్ని అందరికీ విషెస్ చేసినందుకు రవిశంకర్ గారికి థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో much to one and all. Thank you, Nana. D. Sai Harsha. I hand over this program for a couple of minutes to D. Sai Harsha, Senior Intermediate. Hi, hello, good evening to one and all. I am D. Sai Harsha from SS section. Let's welcome junior anchors. వారిదేవుడా వారిదేవదేవుడా వారిదేవుడా 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 వారిదేవదేవుడా ఏ లైఫ్ జోడు మధ్యలా వారిదేవుడా అదిరింది అన్ని వైపులా వారిదేవుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారిదేవుడా చూస్తావు నన్ను ఇలా వారిదేవుడా గరదుసే ఇనుకో నా గోలా నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి కసులానే నీవంటే పాడి పాడి బస్సులానే
అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముదరున్నది కథాసాని పందిరన్నది కుదిరింది వడ్డానం కొందరన్నది వెడ్డింగే సిద్ధమైనది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు బంగారు కామగారు బాగున్నారు బుగ్గ చుక్క పారేవా ముక్కు పుడక పారేవా కళ్ళ చుక్క పారేవా కళ్ళ జోడు పారేవా కలలైనా కన్నీళ్ళైనా కన్నులలో మళ్ళీ రాదా దిగులైనా సంబరమైన గుండెలలో మళ్ళీ రాదా మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు కిందమున్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవు చూస్తున్న కోపాన్ని మళ్ళీ నాపై చూపేవు మళ్ళీ నన్నే ప్రేమించరాలేరా Love me again, love me again. Love me again. మనసారా బతిమాలనే మన్నించవే నన్ను కొన్నిసారి పొరపాటే జరగదులేవే ప్రేమించవే రెండోసారి మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను మళ్ళీ నీకే పరిచయమవుతాను మళ్ళీ నా మనసు కందిస్తాను అలవాటుగా నన్ను ప్రేమించవా Love me again, love me again. Love me again. Yes, sir. సత్యనగర్ గ్రామఫోన్ ఇక్కడ తెచ్చారింది ధర్మేంద్ర చెప్తా ఎవరికెవరునోళ్ళంటూ ఉన్నా గాని లేరే ఏవావి వరస పేరు పిలుపు అని నోటించేవర ఇంకి పోయే కళ్ళల్లో కన్నీరే ఎటు తిరిగి చూడు మాకి మనమే మనెన్ను నిల్లవరే यारी बामा नी हमसा नडका
మళ్ళీ ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెల తడతడ ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే తన కోసమే కథ వేషాలేసా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులు రాదే అసలు నడుమూపుతూ కుతు సింగారంగా చూడు ఆలయలు Why doesn't she talk to me? ఎన్నోతో ఉసులార వెసలగా Why doesn't she walk with me? సంటోడనకే ఎల్లవే కులుక వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే గుండెలో తడతడ చిన్నారి లిల్లీ ఏవి కోరి నా జంట కొడుతుంది ఏమిస్తే తన గాలి మళ్ళీ ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది ఓరి ఫ్రెండ్ చెప్పర సలహా షార్ట్ రూట్ ఉందా లేదా ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంతకాలం నాకీ బాధ సరిపోలేదా తనకన్నా పొడవు కదా మన లెవెల్ సంగతి తెలుసో లేదో చెప్పరా గురుడా పెదవి నుంచి ఒక నవ్వు వస్తే తన సొమ్మేం పోదు కదా పడుచు ఒన్నే కొన చూపుతో చూస్తే అరిగిపోదు కదా బయట దర్శిలో ఒక సోపు చూడవే అన్నయ్యని Why doesn't she care for me? Why doesn't she stop for me? Zara aage, aage, aage rani. Why doesn't she just love me? Calipero मेरे दिल तेरी जान दे 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 రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో విజయనగరం DJ rocking the mix. Takawala, Takawala, స్వచ్ఛమైన అచ్చదెనుగు పీట కావాలా గదే DJ
Akram, DJ Akram. I like it. DJ Richard rocking the mix. తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలు ఆ తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన చేత పెట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా యా జై బాలయ్యా జై జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా అండరండా నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా అండరండా నువ్వుంటే అంతే చాలయ్యా రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పుట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు